రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియచేయుచున్నాం. షిలోహు స్వరం క్రీస్తుతో మనం అనేటువంటి టీవీ కార్యక్రమము ద్వారా మీ ఎదుట దేవుని వాక్యమును ఈ ప్రార్థన ఛానల్తో కలిసి మీకు అందించుటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరికీ మరొకసారి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియచేస్తున్నాను. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేటి దినములలో మానవులమైనటువంటి మనం అనేక రీతులుగా మన జీవితాన్ని బలపరుచుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. మొదటిగా భక్తి మార్గము, రెండవదిగా వైద్య మార్గము, మూడవదిగా శారీరకమైనటువంటి ఎక్సర్సైజెస్ మరి చేసి తనకు కావలసినటువంటి బలమును సమకూర్చుకొనుటకై మానవుడు మరి అనేకమైనటువంటి ప్రయత్నములు చేస్తూ ఉన్నాడు. ఈ యొక్క బలము శారీరకముగాను, ఆత్మీయముగాను, ఆర్థికముగాను నీ జీవితమునకు ఎంతో అవసరమై ఉంటూ ఉన్నది. ఎందుకంటే మరి బలము అనేటువంటిది మానవునికి దేవుడిచ్చినటువంటి ఒక చక్కని వరం. ఈ బలము లేకపోతే వారిని బలహీనులు అంటారు. బలహీనులు అనగా ప్రతి విషయములో కూడా వెనకబడిపోతారు. ప్రతి విషయములో కూడా వారు తమను తాము అవమానపరుచుకుంటూ మేము బలహీనులమని కృంగిపోతూ ఉంటారు. కనుక మానవుని యొక్క జీవితమును బలపరుచుకొనుటకు ఈ లోకములో అత్యున్నతమైనటువంటి మార్గము, అత్యున్నతమైనటువంటి శక్తివంతమైనటువంటి స్థితి దేవుని యందు మాత్రమే. దేవుని యందు ఏ వ్యక్తి అయితే బలపరచబడతాడో, దేవుని యొక్క బలమును ఏ మానవుడైతే పొందుకుంటాడో తన యొక్క జీవిత కాలమంతా కూడా బలవంతుడుగా ఈ లోకములో తాను బ్రతికిన దినములన్నీ కూడా సంతోషముగా బ్రతుకుటకు ఎంతో మరి సహకరిస్తుందని నేను ప్రభునామమున మీకు తెలియచేయుచున్నాను. బలము యొక్క ప్రాముఖ్యత మనము తెలుసుకున్నప్పుడు ఈ బలము పొందటానికి, ఈ బలమును అనుభవించడానికి మనము అనేకమైనటువంటి ప్రయత్నములు చేస్తూ ఉంటాం. చాలా సమయాలలో ఈ బలము నిమిత్తము, ఈ బలము కోసము మానవుడు వైద్యులను కూడా సంప్రదిస్తాడు. మరి వైద్యులు ఇచ్చేటువంటి మందుల ద్వారా, టానిక్ల ద్వారా, మరి పాల ద్వారా వారు తమ యొక్క బలమును అభివృద్ధి చేసుకోవాలని వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరికొంతమంది బలమును సంపాదించుట కొరకు, అభివృద్ధి చేసుకొనుట కొరకు మరి వ్యాయామం, మరి జిమ్ములకి, అలాగే రన్నింగులు చేస్తూ ఉంటారు. ఇవి అన్నీ కూడా వారికి ఉన్నటువంటి బలహీనతను పోగొట్టుకుని బలమును సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచనతో వారు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రార్థనా ఛానల్ ద్వారా దేవుని వాక్యమును వినుచున్న నీ జీవితంలో నీవు బలవంతుడు కావాలి. ప్రభు కొరకు బలమైనటువంటి పని చేయాలి. ప్రభు కొరకు బలముగా ఈ లోకములో నీవు జీవించాలి. నీ బలమైనటువంటి జీవితం బలహీనతను అనుభవిస్తున్నటువంటి బిడ్డలకు ఒక చక్కని ప్రోత్సాహముగా ఉండాలి అని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ సమయమందు దేవుని యొక్క వాక్యములో నుంచి మనం ఒక మాటను ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము 84వ కీర్తన 5వ వచనములో చూసినట్లయితే, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు.
గమనించండి, నీ వలన బలమునొందు మనుషులు ధన్యులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకములో ఎవరు ధన్యులు అంటే దేవుని వలన బలమునందు మనుషులు మాత్రమే ధన్యులు. దేవుని యొక్క బలము గొప్పది, దేవుని యొక్క బలము శ్రేష్టమైనది, దేవుని యొక్క బలము పరలోక సంబంధమైనది. ఈ లోక సంబంధమైనటువంటి బలము మానవునికి ఏ మాత్రము కూడా ఉపయోగపడదు. ఎందుకంటే ఈ లోకము నుండి వచ్చినటువంటిది ఈ లోకముతోనే అంతమైపోతుంది. కానీ దేవుని యొద్ద నుండి వచ్చినటువంటి బలం మానవుణ్ణి దేవునితో కూడా ఉండేటట్లు చేస్తూ దేవుని యొక్క కార్యములను అనుభవించేటువంటి స్థితిలోనికి తీసుకుని వెళుతుంది. కనుక ఈ సమయమందు నీ జీవితంలో నీవు ఏ రీతిగా బలము పొందాలి అని ఆశిస్తున్నావు, మరి ఆలోచన కలిగి ఉన్నావు, ఒక్కసారి ఆలోచన చేసుకో. ఈ లోకానుసారమైనటువంటి బలం, ఈ లోకానుసారమైనటువంటి పరిస్థితులు నీకేం మాత్రం ఉపయోగపడవని నీవు గమనించినట్లయితే ఒక దేవుని సేవకునిగా నేను మీకు తెలియచేయుచున్నాను, దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులు. దేవుని వలన మాత్రమే మానవుడు తన జీవితమునకు కావలసినటువంటి బల సమృద్ధిని సమకూర్చుకున్నప్పుడు అతడు దేవునితో కూడా ఉండేటువంటి జీవితాన్ని కలిగి ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, దేవుని బిడ్డలారా, మనం ఈ లోకములో బలహీనులుగా ఉండటం, మనం ఈ లోకములో పనికిరాని వారిగా ఉండటం దేవునికి ఏ మాత్రము ఇష్టం లేదు. ఇదిగో నీవు బలవంతుడుగా ఆయన చేతిలో బలమైన సాధనముగా వాడబడాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. అట్టి ఆశను నీవు నెరవేర్చాలి అంటే ఈ లోకము పరమైనటువంటి బలము జోలు పోబాకు. ఈ లోక సంబంధమైనటువంటి బలం ఇంతలో ఉంటుంది, అంతలో మాయమైపోయేటువంటిది. దయచేసి గమనించండి, ఈ రోజుల్లో అనేక మంది లోక బలమును వెంబడిస్తున్నారు, లోక బలము కొరకు ప్రయాసపడుతున్నారు. కానీ దేవుని వాక్యం చెప్పుచున్నది, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన మాత్రమే మనము బలము పొందుకునేటువంటి బిడ్డలముగా ఉంటే ఎంతో సంతోషం. ఒకవేళ ఈ లోకపరమైనటువంటి బలము నీకు కావాలి అని కనుక నీవు ప్రయత్నములు చేస్తే ఆ బలము తుదకు నిన్ను బలహీనుడిగా మార్చింది. ఆ బలము ఆఖరికి నిన్ను పనికిరానటువంటి వ్యక్తిగా చేసిద్ది సుమ. అందుకనే ఈ సమయమందు దేవుని వాక్యమును వినుచున్న నీ జీవితంలో దేవుని యొక్క బలము పొందుట ఎట్లాగో నీవు నేర్చుకోవాలి. దేవుని యొక్క బలమును పొంది దేవుని కొరకు నిలవబడేటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నప్పుడు దేవుని బలములో ఉన్నటువంటి ఆశీర్వాదం, దేవుని బలములో ఉన్నటువంటి సంతోషం, దేవుని బలములో ఉన్నటువంటి ఆ సమాధానం, దేవుని బలములో ఉన్నటువంటి చక్కని పరిస్థితులు నిన్ను ఎంతగానో పరవశించేటట్లు చేస్తాయి. అందుకే ఈ లోకములో ఉన్నటువంటి మనుషులు ఎన్నో ప్రయత్నములు చేశారు, కానీ వారి ప్రయత్నములన్నీ ఎందుకు పనికి రాకుండా పోతూ ఉన్నాయి. కారణం ఏమిటి అంటే వారు దేవుని వలన బలము పొందటంలా, వారి బలమును ఆధారము చేసుకుని, వారి జ్ఞానమును ఆధారము చేసుకుని అనేకమైనటువంటి ప్రయత్నములు చేసి ఆఖరికి ఓడిపోయి దేవుని ఎదుట బలహీనులుగా మిగిలిపోయారు. ఇదిగో నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఈ సమయమందు బలహీనుడుగా బలహీనురాలుగా కనబడటం ఉండటం దేవునికి ఇష్టం లేదు. నీవు బలవంతునిగా ఉండాలి, నీవు బలవంతురాలుగా ఉండాలి. సంఘములో, నీ కుటుంబములో, సమాజములో దేవుని చేతిలో చిక్కబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి బలమైనటువంటి శక్తివంతమైనటువంటి పాత్రగా నీ ఉండాలి అంటే ఇదిగో దేవుని యందు నీవు నమ్మకం ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచినట్లయితే ఆ బలము నీవు పొందుకుంటావు. ఎన్నో సమయాలలో తమ పిల్లల విషయంలో కృంగిపోతూ ఉంటారు. అనేక మంది తల్లిదండ్రులు
తమ పిల్లలను తీసుకుని వచ్చి నా దగ్గర చెప్తూ ఉంటారు, అయ్యా వీడు చాలా బలహీనుడుగా ఉన్నాడు, వీడికి రక్తము లేదంట, ఇదిగో డాక్టర్స్ చెప్పారు అంటే నేను చెప్తాను, అమ్మా మరి వీడిని ఎప్పుడైనా సండే స్కూల్కి పంపిస్తున్నావా, దేవుని సన్నిధిలో వాడిని ఉంచుతున్నావంటే, లేదయ్యా ట్యూషన్లు, వాడికి విద్య కావాలి, వాడు గొప్పవాడు కావాలి, మంచిదే. దానికన్నా ప్రాముఖ్యంగా దేవుని బలం అవసరమైనటువంటి సంగతి నీవు నీ కుటుంబం తెలుసుకోవాలి. కానీ పాస్టర్ గారు చెప్పిన మాట వినరు, కానీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తారు. పాపం డాక్టర్ గారు వాడికి పాపం ఏమేమో రాస్తాడు, హార్లిక్స్ రాస్తాడు, పాపం ఎన్నెన్నో రాస్తాడు, కాంప్లాన్ అంటాడు, ఈస్ట్ కోస్ట్, ఆఖరికి ఎక్కలెక్స్ కూడా తాపుతారు. అయినా కూడా వారు ఈ లోకములో బలహీనులుగానే ఉండిపోతూ ఉంటారు. కారణం ఏమిటి అంటే వారు దేవుని బలమును పొందనటువంటి మనస్తత్వం కలిగిన మనుషులై ఉంటున్నారు. ఎవరైతే దేవుని యొక్క బలమును ప్రేమిస్తారో, ఎవరైతే దేవుని యొక్క బలమును కోరుకుంటారో, ఎవరైతే దేవుని యొక్క బలము కొరకే వారి జీవితమును సమర్పించుకుంటారో, అట్టివారు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఆయన బలమును పొందుకుంటూ ఉంటారు. పరిశుద్ధ గ్రంథములో నుంచి 96వ కీర్తన 6వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉంటూ ఉన్నది, ప్రభువునందు ప్రియులారా, ఘనత ప్రభావములు ఆయన సన్నిధిని ఉన్నవి, బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఘనత ప్రభావం ఆయన సన్నిధి ఉన్నవి, బలము ప్లస్ సౌందర్యము ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. బలము ఎక్కడుంది? నీవు తాగేటువంటి డ్రింకులో లేదు, నీవు చేసేటువంటి వ్యాయామంలో లేదు, ఇదిగో నీవు తినేటువంటి తిండిలో లేదు. నీకు కావలసినటువంటి బలము, నీకు కావలసినటువంటి శక్తి దేవుని యొక్క సన్నిధిలో ఉంది, దేవుని యొక్క పరిశుద్ధ స్థలములో ఉంది. అట్టి స్థలములో నీవు కనబడితే, అట్టి స్థలములో దేవుణ్ణి ఆరాధిస్తే నీవు బలవంతుడివే కానీ బలహీనుడవు కావు. హల్లెలూయా. ఈరోజు అనేక మంది జీవితంలో బలహీనతల చేత వారికి ఉన్నటువంటి సౌందర్యమును పోగొట్టుకుంటున్నారు. బలహీనతల చేత వారికి ఉన్నటువంటి చక్కని స్థితిని వారు కోల్పోతున్నారు. కారణం ఏమిటంటే బలమిచ్చే యేసును వారు ఆరాధించలేకపోవడం, బలమును అనుగ్రహించే దేవుని యొద్ద వారు సమయమును గడపకపోవటం. నీ జీవితంలో దేవునితో గడుపుట వలన, ఆయన పరిశుద్ధ స్థలములో నీవు జీవించుట వలన నీవు ఎంత బలవంతుడు అవుతావో ఒక్కసారి ఆలోచించి. అందుకే నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. దేవుని వలన బలమునందేటువంటి బిడ్డలముగా మనము జీవించాలి, కానీ ఈ లోకానుసారమైనటువంటి బలము జోలు పోకూడదండి. ఈ లోకానుసారమైనటువంటి బలం మానవుని యొక్క జీవితమును బలహీనుడుగా చేసింది. దయచేసి గమనించండి. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది బలవంతులను మనము గమనించినట్లయితే, ఎప్పుడైతే వారు దేవుని సన్నిధిని విడిచిపెట్టారో, ఎప్పుడైతే దేవుని మాటను వారు తృణీకరించారు, ఎప్పుడైతే దేవునికి అవి విధేయులయ్యారో, వారికి ఉన్నటువంటి బలము కాస్త వారిని విడిచి వెళ్ళిపోయింది. వారు బలహీనులైపోయారు, పనికి రానటువంటి వారిగా మిగిలిపోయారు. ఈ సమయమందు నీ జీవితంలో దేవుని యొక్క బలము గొప్పదని గ్రహించి, దేవుని వలన ఎంత బలహీనులైనా గొప్ప బలవంతులు కాగలరని నీవు తెలుసుకుని, ఇదిగో ఆయన సన్నిధిలో గడపడానికి, ఆయన పరిశుద్ధ స్థలములో జీవించడానికి నీ జీవితాన్ని మార్చుకుని ఆయన వైపు తిరుగు. అమ్మా, అయ్యా, నీవు ఆయన వైపు తిరిగితే ఇదిగో నీవు బలవంతుడివే కానీ బలహీనుడువు కాదు. అపోస్తులైన పౌలు గారు అంటున్న మాటను జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను. కారణం ఏమిటంటే దేవుని యొక్క బలమును పొందినటువంటి వాడు, దేవుని యొక్క బలము చేత జీవించున్నటువంటి వాడు, దేవుని యొక్క బలము చేత నడిపించబడుచున్నటువంటి వాడు. బలము కలిగినటువంటి జీవితం ఈ లోకములో
దేవుని సన్నిధిలో మాత్రమే దొరికిద్ది సుమా. అందుకే ఈ లోక బలం, ఈ లోక ప్రయత్నాలు దేవుని బలము ఎదుట ఈ మాత్రము కూడా పని చేయవని మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలని ప్రభునామమును మీకు మనవి చేస్తున్నాను. దేవుని యొక్క బలం మానవుని జీవితానికి కావలసినటువంటి సౌందర్యమును తీసుకుని వచ్చింది. దేవుని యొక్క బలం మానవుని జీవితమును కావలసినటువంటి ఒక చక్కని సుసంపదను తీసుకుని వచ్చింది. అలాంటి బలము నీకు కావాలి. కానీ ఈ లోకపరమైనటువంటి బలం, ఈ లోక సంబంధమైనటువంటి బలం దేవుని సన్నిధిలో నిన్ను ఉండనీయదు. అందుకని దేవుని సన్నిధిలో బల సౌందర్యములు ఉన్నవి. బల సౌందర్యములు కలిగినటువంటి ఆయన పరిశుద్ధ స్థలములో మనము గడిపినప్పుడు మనము బలవంతులమవుతాం. అట్టి బలవంతులమైనటువంటి మనం దేవుని కొరకు మాత్రమే జీవించేటువంటి బిడ్డలముగా ఉండాలి. అలాగే ఇంకా ఈ లోకములో బలము కోసం మనము ఎవరెవరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. ఇంకా ఈ లోకములో బలము సంపాదించుకోవడం కోసం ఎవరి కొరకు మనము కనిపెట్టుకుని ఉంటూ ఉంటాం. ఎవరొచ్చినా ఒరిగేది ఏమీ లేదు సుమ. ఇంకా నిన్ను బలహీనపరుస్తారు, ఇంకా నిన్ను అనేకమైనటువంటి మాటల చేత కృంగిపోయేటట్లు చేస్తారు. కానీ దేవుని వాక్యం చెప్పుచున్నది పరిశుద్ధ గ్రంథములో నుంచి యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనములో చూసినట్లయితే అక్కడ ఈ రీతిగా చక్కగా వ్రాయబడి ఉన్నటువంటి మాట, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, నీవెవరి కొరకు ఎదురు చూస్తున్నావు? నీవు ఎందుకోసం నీ సమయమునంతా వ్యర్థము చేసుకుంటున్నావు? ఎవరో వస్తారు, ఏదో చేస్తారని నీ జీవితం అంతా నీవు పాడు చేసుకుంటున్నావే. ఇది ఎంత దురదృష్టకరం గమనించండి. చాలామంది జీవితంలో ఎంతో సమయమును వ్యర్థం చేసుకుంటారు. చాలామంది జీవితంలో ఎంతో బలమును నష్టపోతూ ఉంటారు. కారణం ఏమిటంటే వారు దేవుని కొరకు ఎదురు చూచేటువంటి స్వభావము లేకపోవడం వలన. ఈ సమయమందు నీ జీవితంలో నీవు తెలుసుకొనవలసినటువంటిది ఏమిటంటే, నేను నా దేవుని కొరకు ఎదురు చూచేటువంటి బిడ్డగా ఉండాలి. నా దేవుని కొరకు ఎదురు చూచేటువంటి ఒక చక్కని విశ్వాసిగా నేను జీవించాలి. నా దేవుని కొరకు నేను చక్కగా నిలవబడేటువంటి విశ్వాసురాలుగా ఉండాలి. ఎన్ని నిందలు నిన్ను తరుముచున్నా, ఎన్ని ఆపదలు నిన్ను వెంటాడుచున్నా, ఎంత కష్టమో నీపై వచ్చి పడినా దేవుని కొరకు ఎదురు చూచేటువంటి నిరీక్షణ కలిగినటువంటి బిడ్డలముగా ఉండాలి. ఎందుకంటే చాలామంది ఎదురు చూచేటువంటి అనుభవము లేక బలహీనులైపోతూ ఉంటారు. దయచేసి గమనించండి. నీ జీవితంలో నీవు దేవుని కొరకు ఎప్పుడైతే నిరీక్షించి ఎదురు చూస్తూ ఉంటావో నీవు నూతనమైనటువంటి బలమును పొందుతావు. పరిశుద్ధ స్థలములో ఉన్న బలము కంటే దేవుని కొరకు ఎదురు చూచేటువంటి బలం నిన్ను నూతనపరచబడుతుంది, నిన్ను నూతనముగా మారుస్తుంది. నీవు పొందుకునే బలము కూడా నూతనముగా ఉంటూ ఉన్నది. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే దేవుని వలన బలమునందు మనుష్యులు ధన్యులండి, ధన్యులు. దేవుని వలన మాత్రమే మనం బలం పొందుకోవాలి. కానీ ఈ లోక సంబంధమైనటువంటి పరిస్థితుల వలన, ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచనల వలన, ఈ లోక సంబంధమైనటువంటి స్థితిగతుల వలన నీకు కలిగే బలము ఏ మాత్రము కూడా నిన్ను దేవుని దగ్గర ఉంచదండి. నీవు అది గమనించినట్లయితే ఈ సమయంలో నీ బలము ఏమిటో నువ్వు తెలుసుకుంటావు, నీ బలము ఎలా ఉందో నువ్వు తెలుసుకుంటావు. దయచేసి గమనించండి. నీ బలము ఎదురు చూచినప్పుడే కలిగేటువంటిది ఉండాలి. దేవుని కొరకు ఎదురు చూచుటలో, దేవుని కొరకు కనిపెట్టుటలో ఉన్నటువంటి బలము గొప్ప శక్తివంతమైనటువంటిదండి.
దేవుని కొరకు ఎదురు చూచే బలాన్ని నీవు కలిగి ఉండాలి. మనుషుల కొరకు ఎదురు చూస్తే, ఇదిగో పరిస్థితుల కొరకు ఎదురు చూస్తే నీవు ఏం మాత్రం బలం పొందలేవు. కానీ నీవు యెహోవా కొరకు ఎదురు చూచినప్పుడు మాత్రమే నూతనమైనటువంటి బలమును పొందుకుంటావు. అట్టి బలము నీ జీవితమునకు గొప్ప అనుభవాన్ని ఇచ్చింది, గొప్ప సంతోషమునిచ్చింది. ఇదిగో నీ ప్రజల ఎదుట, నీ సంఘములో, నీ యొక్క కుటుంబములో నిన్ను దేవుడు బలవంతుడుగా మార్చినప్పుడు, దేవుడు నిన్ను ఒక శక్తివంతమైనటువంటి వ్యక్తిగా తీర్చినప్పుడు, నీ వారందరూ కూడా నిన్ను చూచినప్పుడు నీవు ఎంత బలవంతుడుగా ఉంటావో ఒక్కసారి ఆలోచన చేసుకో. అందుకే ఈ లోక బలం మానవుని యొక్క ఆలోచనల్లో అది పనికిరాదని మనం తెలుసుకుని దేవుని బలమును పొందుకునేటువంటి బిడ్డలముగా ఉందాం. దేవుని బలము చేత అలంకరించబడినటువంటి విశ్వాసులుగా బ్రతుకుదాం. దేవుని బలము చేత మనము ముందుకు నడిపించబడదాం. ఇట్టి బలము కలిగినటువంటి మనుష్యులమైన మనం దేవుని సన్నిధిలో దేవుని వైపు చూస్తూ ఆయన వైపు మనము కనిపెట్టినప్పుడు గొప్ప బలం, ఆయన్ని మనము గుర్తెరగాలి, ఆయన్ని మనము గ్రహించాలి. దేవుని యొక్క వాక్యము సెలవిచ్చుచున్నది. దానియేలు గ్రంథములో నుంచి మనం చూసినట్లయితే 11వ అధ్యాయం 32వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. దేవుణ్ణి ఎరిగినటువంటి జీవితం మనము కలిగి ఉండాలి. ఎవరైనా మనకి ఏదైనా చెప్తుంటే, నీవు తెలుసు, నీ జీవితం తెలుసు, నీ గురించి అంతా నేను ఎరుగుదునులే, నువ్వేం నాకు చెప్తావు అంటారు. అందుకే ఈ లోకంలో చాలామంది జీవితం తేలిపోతుందండి. గాలికి చెదరగొట్టు పొట్టువలే వారు బలహీనులుగా ఎగిరిపోతూ ఉన్నారు. దయచేసి గమనించండి. దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానిస్తున్నప్పుడు, దేవుని శక్తివంతమైనటువంటి మాటలు మనం వింటున్నప్పుడు మన జీవితానికి కలిగేటువంటి బలము గొప్పదిగా మనము గుర్తెరగాలి. తమ దేవుణ్ణి ఎరుగువారు. నీవు దేవుని ఎరిగే జీవితాన్ని కలిగి ఉండాలి. నీవు దేవుని ఎరిగేటువంటి స్థితిని కలిగి ఉన్నప్పుడు నీవు బలవంతుడుగా ఉంటావు. దానియేలు గ్రంథములో 11వ అధ్యాయములో 32వ వచనములో రాయబడినటువంటి మాట ప్రకారం తమ దేవుణ్ణి ఎరుగువారు. చూసారా, షడ్రకు మేషకు అబేద్నెగోలు మరియు దానియేలు దేవుణ్ణి ఎరిగారు కాబట్టి ఆ రాజ్యమంతటలో వారు బలవంతులుగా, అధికారులుగా, శక్తి కలిగినటువంటి బిడ్డలుగా దేవుని కొరకు చక్కని సాక్ష్యమును కలిగి ఉంటూ ఉన్నారు. ఈరోజు నీవు ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావు? ఈరోజు నీవు ఎలాంటి బలమును కలిగి ఉంటున్నావు? లోక బలమా, బంధు బలమా, నీ ధన బలమా? ఏది? దేవుని బలము ఎదుట శ్రేష్టమైనటువంటిది ఏదీ లేదు. గమనించండి. అందుకే దేవుని బలం ఈ లోకము నుండి పరలోకమునకు తీసుకుని వెళ్ళేటువంటిదని మనము గ్రహించాలి. అందుకే దేవుని వలన బలము పొందు మనుషులు ధన్యులని దేవుని వాక్యము చెప్పుచ్చు ఉన్నది. అలాగే ఇంకా చూసినట్లయితే నా ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తిమోతి రాసినటువంటి పత్రికలో చక్కగా వ్రాయబడుచున్నటువంటి మాట ఏమిటంటే, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవు కమ్ము. కృపచేత ఈరోజు మనం ఈ స్థితిలో ఉన్నాము అంటే ఇది దేవుని కృప అండి. ఇది దేవుడిచ్చిన బలం. నీ బలం నా బలం కాదు. దేవుడు ఎన్నిక లేని వారిని ఇదిగో బలహీనులను బలవంతులుగా మార్చిన దేవుడు. ఆయన కృప చేత నన్ను బలపరిచిన దేవుడు. ఇదిగో ఆయన కృప చేత నిన్ను కూడా బలపరచగలిగిన వాడని ప్రభువు నామమును నీకు మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రము చెప్పండి. హల్లెలూయా. కనుక నీ జీవితములో ఈ లోకములో ఉన్నటువంటి ఏ టానిక్ కానీ, ఏ మందులు కానీ ఇవ్వలేనటువంటి బలం దేవుని కృప వలన మాత్రమే నీవు పొందుకోగలుగుతావు. కనుక దేవుని కృప వలన నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృప చేత నీవు బలవంతుడవు కావాలి. క్రీస్తు యేసునందున్నటువంటి కృప చేత
మనము బలవంతులమైనప్పుడు మనం ఎంతో ధన్యులం. కనుక అలాంటి బలమును కలిగి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కొరకు ఎదురు చూస్తూ ఈ లోకమునందు ఒక బలమైనటువంటి సాక్షిగా నిలవబడాలని దేవుడు ఆశిస్తూ, ఇంకా చూసినట్లయితే నెహెమ్యా గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనములో యెహోవా యందు ఆనందించుట వలన బలం పొందుదురు. ప్రభు వాక్యమును, ప్రభు సన్నిధిని మనం నిత్యము అనుభవించినప్పుడు గొప్ప బలవంతులముగా ఈ లోకములో ఉంటాం. ఈ లోక బలం మానవునికి ప్రయోజనము లేదు, కానీ దేవుని బలం మానవులను దేవునితో సమానులుగా చేసిద్దని గుర్తెరిగి అట్టి బలము కొరకై మనము దేవుని వైపు మన 2 చేతులు చాపి ప్రార్థన చేద్దాం. నాతో కూడా కలిసి ఈ ప్రార్థన చేయండి. దయతో ప్రార్థన చేసుకుందాం. కండ్లు మూసుకొనండి. కృప కలిగిన జీవము కలిగిన యేసు ప్రభువా, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును బట్టి వేలాది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ, అయ్యా నీ వలన బలమునందు మనుషులు ధన్యులని నీ ప్రజలు తెలుసుకుని, అయ్యా వారి బలహీనతల నుంచి విడుదల పొంది, వారికి ఉన్నటువంటి శోధనల నుంచి జయింపబడి, నీతో కూడా ఆరాధిస్తూ నీ పరిశుద్ధ స్థలములో కనబడుచు నీ కొరకు ఎదురు చూస్తూ నిన్ను ఎరిగి నీ కృపను పొందుకుని బలవంతులుగా ఈ లోకములో జీవించే కృప దయచేయమని దేవుని మాటలను ఈ ప్రార్థన టీవీ ద్వారా వింటున్న ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా అయ్యా ఈ ప్రార్థన ఛానల్ను ప్రభువా నడిపిస్తున్నటువంటి మా ప్రియులు, మీ దీనదాసులు, అభిషేక్తులు రెవరెండ్ సాల్మన్ అయ్య గారిని దీవించి ఆశీర్వదించండి. వారి ద్వారా అనేక లక్షల మంది దేవుని వాక్యము నించుకు మీరు కృప చూపించి మీ నామమునకు మహిమ, దేవుని వాక్యమును వినిన వారికి బలమును దయచేయమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. షిలోహు స్వరం క్రీస్తుతో మనం అను ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమంను వీక్షిస్తున్న ప్రేక్షకులకు ప్రభు నామమున వందనములు. రెవరెండ్ డాక్టర్ సిహెచ్ అష్కనాజ్ గారి దైవవర్తమానములు విని ఆత్మీయ మేలులను, స్వస్థతలు పొందుచున్నారని విశ్వసిస్తున్నాం. మీ యొక్క ప్రార్థన అవసరతలకై సంప్రదించవలసిన మా చిరునామా రెవరెండ్ డాక్టర్ సిహెచ్ అష్కనాజ్ గారు, షిలోహు ప్రార్థనా మందిరం, హౌస్ నెంబర్ 44/16H/45, కారల్ మార్క్స్ నగర్, ఎన్ఆర్పేట్ పోస్ట్, కర్నూల్ 518004, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా యొక్క సెల్ నెంబర్స్ 9347220457, మరి యొక్క సెల్ నెంబర్ 9346716669.